2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చిన టైంలో మనం అందరం కూడా వ్యాక్సిన్స్ తీసుకోవడం జరిగింది. కొంతమంది కోవాక్సిన్ తీసుకున్నారు, కొంతమంది కోవిషీల్డ్ తీసుకున్నారు, కొంతమంది సింగిల్ డోస్ తీసుకున్నారు, కొంతమంది డబుల్ డోస్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డబుల్ డోసెస్ తీసుకున్నారు. కొంతమంది బూస్టర్ షాట్ కూడా తీసుకోవడం జరిగింది, అంటే థర్డ్ డోస్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. సో బేసిక్ గా దాని కారణంగానే మనం అందరం కూడా సర్వైవ్ అయ్యాం. ఎందుకంటే ఆ వ్యాక్సిన్స్ అన్ని కూడా చాలా వరకు ఆ టైంలో బాగా పనిచేసాయి. లేదంటే కరోనా అనేది ఇంకా కంటిన్యూ అవుతూ వచ్చేది, లేదంటే ఇంకా చాలా మంది చనిపోతూ వచ్చేవారు. సో డెఫినెట్ గా ఆ వ్యాక్సిన్స్ అయితే మనకి చాలా బాగా హెల్ప్ చేసే ఆ టైంలో కరోనాని కంట్రోల్ చేయడానికి, అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే ఆ వ్యాక్సిన్స్ గురించి తర్వాత నుంచి కూడా ఒక పాయింట్ అయితే కాన్స్టెంట్ గా ప్రజల్లో తిరుగుతూ వచ్చింది. అదేంటంటే ఈ వ్యాక్సిన్స్ కారణంగా హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ లో, యూత్ పీపుల్ లో హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి. సో రీసెంట్ గా మనం చాలా మందిని చూస్తున్నాం కదా, యంగ్ పీపులే కానీ హార్ట్ అటాక్స్ వల్ల చనిపోతున్నారు. రీసెంట్ గా ఒక అమ్మాయి 18 ఏళ్ల ఏజ్ లో కూడా చనిపోవడం జరిగింది. ఒక పెళ్లిలో డాన్స్ చేస్తూ హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది. సో ఇవన్నీ కూడా జరిగింది ఈ కరోనా వ్యాక్సిన్స్ కారణంగానే నమ్ముతూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు ఏ వ్యాక్సిన్ కంపెనీ కూడా అఫీషియల్ గా ఒప్పుకోలేదు వాళ్ళ వ్యాక్సిన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఉంది కదా, దాన్ని ప్రొడ్యూస్ చేసిన కంపెనీ అయిన ఆస్ట్రాజెనకా అనే కంపెనీ, ఈ ఆస్ట్రాజెనకా కంపెనీ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వాళ్ళతో కలిసి ఈ కోవిషీల్డ్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ కంపెనీ ఫైనల్ గా ఒక విషయాన్ని అయితే ఒప్పుకుంది. అదేంటి అంటే మా వ్యాక్సిన్ కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది, కాకపోతే అది వెరీ రేర్ అనేది చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి ఈ వ్యాక్సిన్స్ కారణంగా. కాకపోతే ఏంటంటే అందరికీ రావు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి రాదు, తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దీని కారణంగా ఇబ్బందులు అయితే ఉండవు. వెరీ రేర్ గా మాత్రమే దీని కారణంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి.